హలో అండి. కథా ప్రేమికులందరికీ మీ లక్ష్మీ శ్రీనివాస్ నమస్సుమాంజలి. లక్ష్మీ శ్రీనివాస్ కథా కాలక్షేపానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కథా కాలక్షేపంలో వలివేటి నాగచంద్రావతి గారు రాసిన కథాకావ్యం అమెరికా గౌను నా మాటల్లో. నేను బయట పని చూసుకుని వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. ముందు హాల్లో దీవాన్ మీద చిన్న చిన్న ప్యాకెట్లు పరిచి ఉన్నాయి. ఇంటిల పాది అవి విప్పదీసి చూసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అర్థమైంది. రమణి పంపిన ప్యాకెట్ అందిందన్నమాట. రమణి మా అమ్మాయి, అమెరికాలో ఉంటుంది. తెలిసిన వాళ్ళెవరైనా ఇటు వస్తుంటే వాళ్లతో ఇక్కడ దొరకని తేలికపాటి వస్తువులో పిల్లల కోసం చిన్న చిన్న గిఫ్ట్లో పంపుతూ ఉంటుంది. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు దానికి ఊరగాయలో ఒడియాలో మేము ఎగుమతి చేస్తూ ఉంటామనుకోండి, అది వేరే సంగతి. వారం క్రితమే ఫోన్ చేసి చెప్పింది, ఫలానా వాళ్ళు ఇండియా వస్తున్నారు, వాళ్లతో ఫలానా వస్తువులు ప్యాక్ చేసి పంపుతున్నాను అని. వాళ్ళు ఇవాళ వచ్చి ఇచ్చి వెళ్ళారన్నమాట. అమెరికా గూడ్స్ దిగుమతైనప్పుడల్లా ఇలా ఇల్లు ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కళకళలాడుతూ గలగలమంటూ ఉంటుంది. ఆ హడావుడి సద్దుమణిగేదాకా ఇంట్లో ఎవరిని పట్టించుకోరు. నేను కామ్గా మోసుకొచ్చిన సంచుల్ని గోడవారుగా పెట్టి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాను. మళ్ళీ హాల్లోకి వచ్చేటప్పుడు చూశారు నన్ను. నా మనవడు బాలు, మనవరాలు సంజు. బాలు నా దగ్గరికి పరిగెత్తుకుని వస్తూనే మళ్ళీ ఎక్కడ ఆలస్యమైపోతుందో అన్నట్లు, తాతోయ్, అత్త నాకు రోబోట్ పంపించింది, చూడు చూడు ఎంత బాగుందో, ఇదిగో ఇది చూడు, ఈ స్విచ్ నొక్కితే నడుస్తుంది, ఇది నొక్కితే పిల్లి మొక్కలేస్తుంది, బాలు విసిరేస్తుంది. ఇంకానేమో చేతిలో బొమ్మని అటూ ఇటూ తిప్పి చూపిస్తూ దాని తాలూకు విచిత్రాలన్నీ ఒక్క కుక్కను చెప్పేశాడు. 6 ఏళ్ళు వాడికి, 1వ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళత్త పంపిన గౌను కాబోలు సంజును నిలబెట్టి సైజ్ సరిపోతుందో లేదో అని కొలతలు వేస్తుంది మా కోడలు సుజాత. తల్లి చేతుల్లోంచి ఆ ఫ్రాకును ఒక్క గుంజు గుంజి లాక్కొని ఉరుక్కుంటూ వచ్చింది సంజు. తాత, అన్నకి బొమ్మ ఒక్కటే, నాకు చూడు ఈ గౌను, పియానో, రిబ్బన్లు బోల్డ్ పంపించింది తెలుసా. అన్నకు పోటీగా పలుకులు కుప్పబోస్తున్న దాని వెనకాలే విసుక్కుంటూ వచ్చింది మా కోడలు. భడవకాన ఒక్క క్షణం ఒక్క చోట కుదురుగా నిలబడవు కదా అంటూ సంజుని నిటారుగా నిలబెట్టి మళ్ళీ గౌనుతో పొడుగు వెడల్పులు చూడటం ఆరంభించింది. వెళ్ళిపోతున్న అమ్మలక్కలకి సెండ్ ఆఫ్ ఇచ్చి నాకు మంచినీళ్ళ గ్లాస్ పట్టుకొచ్చింది మా ఆవిడ వర్ధని. అలా పైపైన పెట్టి చూస్తే ఏం తెలుస్తుంది సుజాత, పూర్తిగా తొడిగి చూడు అని కోడలికి సలహా ఇచ్చి నా వైపు తిరిగింది. రమణి పంపింది. వారం రోజుల్లో సంజు పుట్టినరోజుగా తను పంపిన గౌనే వెయ్యాలిట మేనకోడలికి. కూతురు కోరిక చెబుతూ మురిపంగా నవ్వింది మా ఆవిడ. నాకు గ్లాస్ అందించేసి తిరిగి మళ్ళీ వాళ్ళు విదేశీ వస్తువు పరిశీలనలో వాటి గుణ విశిష్టత గానంలోనూ మునిగిపోయిన తీరు చూస్తే ఓ కప్పు కాఫీ అడుగుదామనుకుని ధైర్యం చాలక మాట్లాడకుండా మంచినీళ్లు తాగి ఉసూరుమనుకుంటూ పడకుర్చీలో వాలిపోయాను. అత్తాకోడళ్ళిద్దరూ సంజుకి గౌను వేసే కార్యక్రమంలో పడ్డారు. అది కాస్త సంజు భుజాల దగ్గర బిగుసుకొని అలకపాన్పు దిగనని భీష్మించు కూర్చున్న కొత్త అల్లుడులా కిందకి దిగనంటుంది. చేతులు దూర్చాలని వర్ధని, కిందకి జార్చాలని సుజాత చేసే ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి లాభం లేదత్తయ్య గారు, ఇంకా లాగితే తిరిగేటట్టుంది అంటూ చేతులెత్తేసింది మా కోడలు. 6 నెలలవ్వలేదు, చూసే వెళ్ళిందిగా పిల్లని, అంత మాత్రం ఆది తెలియట్లేదా దానికి. ఎక్కడో ఉన్న కూతుర్ని ఉద్దేశించి నిష్ఠూరమాడింది వర్ధని. 6 నెలల కింద రమణి వచ్చి వెళ్ళినప్పుడు సంజు సన్నజాజి మొగ్గ, ఇప్పుడు బొండు మల్లె పువ్వు. పాపం రమణి. లోపలే సానుభూతి చూపించాను మా అమ్మాయి మీద. బుజ్జిగుండ ఎంత ముద్దొస్తుందో చూడండి అత్తయ్య. ఈ లేత గులాబీ రంగు నాకెంతో ఇష్టం. ఇంచక్కటి లేసు, ఈ ఫ్రిల్స్ ఎంత అందంగా తెచ్చాయో గౌను. ఇక్కడి వాళ్ళకి ఇంత ఫ్యాషన్గా కుట్టడం చస్తే రాదు. అయ్యో, దీన్ని ఎలా సరిచేయటం? సుజాత తిరగేసి మరగేసి ఆ గౌను ఏ కాస్తన్నా లూజ్ చేసే వెసులుబాటు ఉందేమోనని శతవిధాలా పరిశీలించింది. ఊహూ, అమెరికా ప్రొడక్టా మజాకానా? మళ్ళోసారి లాభం లేదంటూ పెదవి విరిచేసింది మా కోడలు. సరే, సరిపోలేదు కదా, వదిలేయచ్చుగా. అబ్బే, అలా వదిలేస్తే వాళ్ళు సుజాత వర్ధని ఎలా అవుతారు? ఆ రాత్రే మా అబ్బాయి చేత రమణికి 2 సార్లు రింగ్ చేయించారు. అది సిగ్నల్. అవి అందుకొని మా అమ్మాయే మాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. అది మా కోడ్. అంత అర్జెంటుగా ఫోన్ ఎందుకు చేశారమ్మా అని అది కంగారు పడుతూ అడుగుతుంటే, సంజుకి గౌన్ సరిపోలేదే అమ్మడు, మారుస్తారేమో కనుక్కుంటావని అంటూ ఆ ఎమర్జెన్సీ మెసేజ్ కూతురికి అందించింది మా వర్ధని.
ఊరుకో అమ్మా, నీకు చాదస్తం మరీ ఎక్కువైపోయింది. ఆ గౌను నువ్వు అమెరికాకు పంపించి మళ్ళీ నేను అది మార్చి ఇండియాకి పంపించి ఇప్పుడు అయ్యే పనేనా అది? పైగా మేమది వీకెండ్లో న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడేదో కార్నివాల్ జరుగుతూ ఉంటే అక్కడ తీసుకున్నాం. మార్చడం కుదరదు, కానీ అది సరిపోయే వాళ్ళెవరికైనా తెలిసిన వాళ్ళలో ఉంటే ప్రజెంట్ చేసేయండి. ఈసారి నేను పెద్ద సైజుది పంపిస్తాలే. రమణి వాళ్ళమ్మని మెత్తగా కసురుతూనే చకచకా సొల్యూషన్ చెప్పేసి టక్కున ఫోన్ పెట్టేసింది. అయ్యో అయ్యో, ఎంత నిర్లక్ష్యమే అమ్మ డబ్బంటే. మన రూపాయల్లో అయితే దగ్గర దగ్గర 1000 రూపాయలు అవుతుందనుకుంటా గౌను. అంత పెట్టుకొని ఉత్తి పుణ్యానికి ఎవరికన్నా ఇచ్చేయాలా? మా ఆవిడ బుగ్గలు నొక్కుకుంది. మరే, చూస్తూ చూస్తూ అంత ఖరీదైంది ఊరికే ఎలా ఇచ్చేస్తాం? అత్తగారితో ఏకీభవించింది సుజాత. కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరికీ సఖ్యత బాగా ఎక్కువ. వాళ్ళింకా ఆ విషయం మీదే తర్జన భర్జనలు సాగిస్తూ ఉంటే విసిగెత్తి అమ్మాయి చెప్పినట్లు ఏ పుట్టినరోజు పేరంటానికో వెళ్ళినప్పుడు ఇచ్చేస్తే పోయేదానికి ఎందుకు ఇంకా పనికిమాలిన చర్చలు అన్నాను. ఏంటి యజమాని హోదా వెలగబెట్టినప్పటి వాసనలు పోక ఏం చెయ్యమంటారు అని మిమ్మల్ని అడిగామా? దాన్నేం చెయ్యాలో మాకు తెలుసు, కానీ మీరు గమ్మునుండండి కసిరేసింది వర్ధని. ఉద్యోగ విరమణ అనంతరం ఇంట్లో నా పరపతి తగ్గిందని ఇలా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది మా ఆవిడ. కామ్గా ఆవిడ ఆజ్ఞ పాటించాను. ఆ మర్నాడు ఉదయం వీధి వరండాలో పేపర్ చూస్తూ కాఫీ సిప్ చేస్తున్నాను. మా ఇంటికి పక్కింటికి మధ్య ఉన్న ప్రహరీ కూడా దగ్గర నుంచి వర్ధని స్వరం వినిపిస్తోంది. పార్వతమ్మక్క, ఇదిగో గౌను. నిన్న ఈ మాదిరిది మీ మనవరాకు తెప్పించి పెట్టమన్నావుగా. ఎప్పుడు అడగని దానివి అడిగావు పాపం. తీసుకో. మా సంజుకి కొత్త ఫ్రాకులు చాలానే ఉన్నాయిలే. మా ఆవిడ అతి తెలివి పోకడలవి. చాలా ఖరీదన్నావుగా వర్ధని. అంత విలువైంది మేం కొనగలమా? పక్కింటి ఆవిడ సందేహంలో వినిపించేది వెక్కిరింత ఎత్తి పొడుపా. అమెరికా నుంచి వచ్చింది కదా అని మా ఆవిడ నిన్న కాస్త అతిగా గొప్పలు చెప్పినట్టుంది బహుశా. ఎంతలే, మన రూపాయల్లో అయితే 1200 అవుతుందట. అయినా నీ దగ్గర అంత తీసుకుంటానా? 200 తగ్గించే ఇద్దువులే. మనసు పడ్డావుగా పాపం. ఆవిడ వెటకారం అర్థం కానట్లే గడుసుగా తన ఉదార హృదయాన్ని చూపించేసింది మా వర్ధని. ఏమనుకోకు వర్ధని, మరీ లేతరంగు గౌను పిల్లల దగ్గర మాపు కాగదని నిన్ననే అనుకున్నాను. పోనీలే, పిలిచి మరీ అడుగుతున్నావు పాపం. వద్దన లేకుండా ఉన్నాను. 300కిచ్చే మాట అయితే చెప్పు, తీసేసుకుంటాను. మొహమాటం లేకుండా చెబుతున్నా అనుకో సుమా. అంతకంటే ఎక్కువ చేయదనిపిస్తోంది నాకు మరి. ఆహాహా, తాడి తన్నేవాడు ఒకడైతే వాడు తల తన్నేవాడు మరొకడని మా ఆవిడని మించిన అసాధ్యురాలే ఈవిడ. నాకు నవ్వొచ్చింది. పిలిచి పిల్లనిస్తానంటే ఒక కన్ను చిన్నదన్నారని దొరసాన్ల బిడ్డకి వేసే గౌనుకి వంక పెడుతోంది ఇల్లాలు. పైగా 300 రూపాయలకి ఇవ్వాలంట. ఎంత ఆశో చూడు. ఇంట్లోకొచ్చి రుసరుసలాడింది మా వర్ధని. వదిలేయండి అత్తయ్య, ఆవిడ గుణం చూపించుకుంది అంతే మా కోడలి ఓదార్పు. ఆ రోజు సాయంత్రం కొబ్బరికాయ పూలదండ పట్టుకుని గుడికి వెళ్ళొస్తానంటూ వెళ్ళింది సుజాత. గంట తర్వాత తన స్నేహితురాలిని ఆమె కూతురుతో సహా వెంటబెట్టుకుని తిరిగొచ్చింది. నా అంచనా కరెక్టే. పావుగంటలో కాఫీలు కుశల ప్రశ్నలు అయ్యాక మా అబ్బాయి గదిలోంచి నా చెవులు పడిన వాళ్ళ సంభాషణ ఇది. అబ్బా, నీ కూతురికి గౌను అతికినట్టు సరిపోయింది లలిత. అచ్చం షోకేసులో బొమ్మలా ఉందనుకో. మా కోడలు ఏ సీనియర్ సేల్స్మన్కి తీసిపోతుంది చెప్పండి. మరీ పొట్టిగా ఉన్నట్టుంది సుజాత. ఆ వచ్చినమ్మాయి మొహమాటంగా నసుకుతోంది. అయ్యో, ఏ కాలంలో ఉన్నావు నువ్వు? అలా మోకాళ్ళు దిగే గౌన్లు వేసుకునేది మా కాలంలో. ఇప్పుడు ఇలా కురచగా ఉండడమే ఫ్యాషన్. ఇప్పటి అమెరికా తయారీ ఇది అంటే అదెంత లేటెస్ట్ మోడలో ఆలోచించు. కోడలి కంటే 2 ఆకులు ఎక్కువ చదివింది మా ఆవిడ. అమెరికాలో అయితే సరే అనుకోండి, ఇక్కడ ఇట్లా తొడలు కనపడేలాగా ఎబ్బెట్టుగా ఉంటుందేమో ఆంటీ. అందులోనూ మా వారికి అలాంటి పట్టింపులు ఎక్కువ. అయినా అడిగి చూస్తాలేండి అన్న మాటలో వద్దులేండి అన్న ధ్వని వినిపించినట్లేదు. హతోస్మి. ఈ బేరము కొండెక్కినట్టే అన్నమాట. ఇక మా వాళ్ల మొహాలు చూడలేక అలా తిరిగొద్దామని రోడ్డెక్కాను. ఆ తర్వాత వెనకింటి మేడ మీద మార్వాడి చాచి అనుపమాదేవి, చివరింటి తమిళమామి శకుంతల, సోము వాళ్ళింటి సత్యవతి, ఇట్లా 3-4 అమెరికా గౌనుని చూడటానికొచ్చారు. గౌను అయితే అందరూ బేషుగ్గా ఉందన్నారు. కాకుంటే కొందరికి దాని వెల నచ్చలేదు. కొందరికి దాని సైజు వాళ్ళ పిల్లలకు సరిపోలేదు. దానా దీనా గౌను చెల్లుబాటు అవ్వలేదు. సరే, ఆఖరికి చుట్టాల్లో ఎవరి పిల్లలకైనా కానుగ్గా ఇచ్చేయమన్న మా అమ్మాయి సలహానే పాటించక తప్పని పరిస్థితి వస్తుందేమో అత్తాకోడళ్ళకి. అప్పుడే వచ్చింది తంట.
ఆ రోజు రాత్రి నా పక్క దులిపేస్తూ ఏదో సణుగుతోంది వర్ధని. అనేదేదో వినపడేట్టుగా అనరాదు అన్నాను. ఆ అమెరికా గౌను వాళ్ళ చెల్లెలి కూతురికి పంపిస్తుందట మీ కోడలు. అది కాపురానికొచ్చి 10 ఏళ్ళయిందా? మనం నెత్తిన పెట్టుకునేక చూస్తున్నాం. అయినా ఆపేక్షంతా అటువైపే. ఆ చెల్లెలికేం తక్కువ చెప్పండి, కోటీశ్వరులు. ఈ గౌనే కావాలా వాళ్ళకి? సరే, అదంతా పక్కన పెట్టండి. నా కూతురు పంపిన వస్తువు మీద ఈవిడికేంటి పెత్తనం? సౌండు అంతగా లేదు గాని మాటలకి మాత్రం కారం అద్దినట్లే అనిపించింది నాకు. వర్ధనికి కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉండటమే మంచిదని నా అనుభవం. నేను మౌనం పాటించాను. తెల్లారింది. ఇంట్లో ఏదో అనీజీ. నవ్వుకుంటూ కబుర్లాడుకుంటూ పనులు చేసుకునే అత్తాకోడళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహం. పిల్లల్ని కసురుకోవటం, కాఫీలు టిఫిన్లు ఆలస్యం చేయటం, పిలిస్తే కరిచినట్టే జవాబివ్వటం. అబ్బా, ఇంట్లో ఉండటం ముళ్ళ మీదున్నట్లే ఉంది. సమయానికి వర్ధని కూరలు లేవనటంతో బతుకు జీవుడా అని చేతి సంచి పట్టుకొని మార్కెట్కి బయలుదేరాను. నేను వెళుతుంటే హరి గేటు వేయటానికని వచ్చినట్లు వచ్చి, ఏంటి నాన్న, ఇంట్లో కోల్డ్ వార్ ఏదో మొదలైనట్లుంది అన్నాడు కుసకుసగా. ఏంటి అన్నాను ఏమీ తెలియనట్టు నొసలు చిట్లించి. అమ్మ ఆ అమెరికా గౌను వాళ్ళ అక్క మనవరాలకి ఇస్తానందిట. పంతానికి కాకపోతే నా కూతురికి ఇచ్చిన గౌను మీద ఆవిడకేమిటి హక్కు అని ఎప్పుడూ లేంది అమ్మ మీద రాత్రి నుంచి తెగ చటపటలాడుతున్న సుజాత చెప్పాడు హరి. నేను కూడా వాళ్ళమ్మ తరపు వాదన వినిపించాను. పట్టమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. మనం ఇప్పుడు ఏం చెయ్యాలి? బేలమొహం పెట్టాడు హరి. నాకు దిగులుగా అనిపించింది. బయటి పనుల్లో మాకెన్ని టెన్షన్లు చికాకులు ఉన్నా ఇంటికొచ్చేసరికి అవన్నీ మరుగున పడి తేలిగ్గా అనిపించడానికి కారణం ఈ ఇంటి లక్ష్మీ సరస్వతులిద్దరూ అన్యోన్యంగా కలిసిపోయి గృహ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచటం వల్లే అని మా ఇద్దరికీ బాగా తెలుసు. రాత్రి భోజనాల దగ్గర హరి తల్లికి పెళ్ళానికి సంధి కుదిర్చే ప్రయత్నం చేశాడు. అమ్మా, మీ ఇద్దరు ఇలా ఉలుకు పలుకు లేకుండా బొమ్మల్లా తిరుగుతుంటే మాకు ఇల్లు నరకంలా ఉంది. ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఆ దిక్కుమాలిన గౌన్ గురించేగా ఈ గొడవంతా. అది ఎవరికో ఇస్తానని నువ్వు పట్టుపట్టద్దు. సుజా, దాన్ని మీ వాళ్ళకి పంపే ప్రయత్నం నువ్వు మానుకో. ఆ గౌనుని పక్కకు పెట్టేయండి ప్రస్తుతానికి. దాన్ని ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం, సరేనా? కాదు, మా మాటే నెగ్గాలని ఇంకా పట్టుపట్టారా? మీ మూతి ముడుపు తగ్గేదాకా నేను ఈ ఇంట్లో అడుగుపెట్టను, మీ ఇష్టం అంటూ కొంత కన్విన్స్ చేశాడు, కొంత బెదిరించాడు. మరీ అంత మూర్ఖులు కారు మా శ్రీమతులు. త్వరగానే సమాధాన పడిపోయి రాజీ ఒప్పందం మీదకొచ్చారు. చూపుల సంతకాలు చేసేశారు. మర్నాటికి వాతావరణంలో ముసురు తగ్గింది. తెరపి వచ్చింది. అత్తగారికి కాఫీ కలిపి అభిమానంగా అందించింది కోడలు. కోడలు తలకి నూనె పట్టిస్తూ కబుర్లు చెప్పింది అత్తగారు. పరిస్థితి యథాస్థితికి వచ్చినందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాం మేం. కానీ ఈ ప్రశాంతత శాశ్వతమని ఏమిటి హామీ? ఆ ముసలం ఇంట్లో ఉన్నంతకాలం వీళ్ల బుర్రల్లో మళ్ళీ ఏ పురుగు తొలిచి కలకలం రేపుతుందో అన్న భయం వదలటం లేదురా అబ్బాయి అన్నాను హరితో. అవునన్నాడు హరి. ఆ రోజు వరండాలో కూర్చొని అరటిపువ్వు ఒలుస్తూ తీరిగ్గా కబుర్లు చెబుతోంది వర్ధని. నేను నా శేషతల్పం అదే పడకుర్చీలో వాలి వింటున్నట్లు నటిస్తున్నాను. పెద్దమ్మగారు తలెత్తామిద్దరు. మా పని మనిషి మంగ దాని చీర కుచ్చిళ్ళు పట్టుకుని వేళ్లాడుతూ దాని కూతురు కనక. ఏమే, పొద్దున్నే పని ఎగ్గొట్టావు? ఉరిమింది వర్ధని. ఇద్దరు ముగ్గురిని మార్చి మార్చి తన ఎర్రని చూపుకి అదిరే మేదకురాల్ని పని కుదుర్చుకుందిలేండి మా ఆవిడ. కొత్త గౌను తల్లో పూలు పెట్టుకుని తెగ సిగ్గుపడిపోతూ వెనక్కి వెనక్కి జరిగిపోతున్న కనకని దండం పెట్టవే అంటూ ముందుకు నెట్టి, ఇయ్యాల దీని పుట్టినరోజమ్మా, పూర్ణాలుండమని ఏకగుణుపు. అవి కాసిన గార్లు వండేటప్పటికి వేళ మిగల్లేదమ్మా నమ్రతగా అంది మంగ. వంగిన కనక ముందున్న తన కాళ్ళని గబక్కన వెనక్కి లాక్కుంటూ 4 కాలాల పాటు చల్లగా ఉండు అని అర్జెంటుగా దీవించేసి, సరిసర్లే పద పద, బోల్డంట్లు మూలుగుతున్నాయి, పెరట్లోకి నడు తొందర పెట్టేసింది వర్ధని. ఎడుతున్నానులే గాని అమ్మా నంగినంగిగా నానిస్తూ అక్కడే నిలబడిపోయింది మంగ. ఏమిటే, దేనికో టెండర్ వేస్తోందని అర్థమైపోయినట్లుంది మా ఆవిడికి. విసుగ్గా మొహం పెట్టింది. సినిమాకి వెళ్దామని గోల్ చేస్తూ ఉందండి. 100 రూపాయలు ఇయ్యండమ్మా, జీతంలో పట్టుకుందరు గాని. ఈ నెల జీతం ఎప్పుడో వాడుకున్నావు గదే మళ్ళీ. వర్ధని ఇంకా ఏదో అంటూనే ఉంది. నేను ఇస్తానులే అని మాటిచ్చేశాను. నేను పర్సు కోసం లోపలికి వెళ్ళొచ్చినప్పుడు విన్నాను. మా ఆవిడ కోడలితో అంటుంది, కనక పుట్టినరోజంట, దానికేమన్నా ఇవ్వాలిగా, మనకి పనికిరానివేమన్నా ఉన్నాయేమో చూడు.
పక్కకి పడేసిన బొమ్మో దిమ్మో చూస్తాలేండి. కారు బొమ్మ ఒకటి ఉండాలి. రంగు మాయలేదు కానీ వెనక చక్రం కాస్త విరిగింది. పర్లేదు, కనపడదులేండి. అట్టపెట్టెలో పెట్టి ఇచ్చేస్తాను విశాల హృదయంతో చెప్తోంది కోడలు. మొన్న మా పెద్ద బావగారు తెచ్చారే అక్బరీలు, అలాగే ఉన్నాయి. అవి పొట్లం కట్టి ఇచ్చేస్తాను తన వంతు ఉదారత చాటుకుంది వర్ధని. గట్టిగా ఉన్నాయని ఎవరు ముట్టుకోకపోవటం వల్ల అవి తెచ్చినట్టే ఉండిపోయాయిలేండి. నేను నిట్టూర్చుకుంటూ పర్సులోంచి 100 రూపాయల కాగితంతో పాటు మరో 50 బయటకు తీశాను. మంగ ఇంకా అంట్లు తోముతూనే ఉంది. సుజాత అట్టబెట్ట ప్యాక్ చేస్తూనూ, మా ఆవిడ అక్బరీలు పొట్లం కడుతూనూ ఉన్నారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. విష్ యూ హ్యాపీ బర్త్డే కనుక. వాకిట్లోంచి మా సంజు బాలు గొంతులు వినిపించాయి. అంతస్తుల తారతమ్యాలకని నిష్కల్మషమైన వారి బాల్యాన్ని అభినందించుకుంటూ బయటికి వెళ్ళాను. కనుక ఇదిగో మా గిఫ్ట్. సంజు బాలు జమిలీగా పట్టుకొని కనకకి ఇస్తున్నదేమిటి? అమెరికా గౌను పెట్టిన అట్టపెట్టే కదూ. క్షణం రాన్పడిపోయాను. కానీ మరుక్షణంలోనే ఎందుకో సంభ్రమంగా రిలీఫ్గా అనిపించింది. మేము భయపడుతున్న సమస్యకి అనుకోని పరిష్కారం ఇది. అమ్మ మనకు పనికిరానిదేమన్నా ఉంటే ఇమ్మంటుందిగా బామ్మ. మనకిది యూజ్ అవ్వదు కదా, అందుకే ఇచ్చేశాను. ఓకేనా అంటోంది సంజు. చూడు కనకగిది కరెక్ట్గా సరిపోయింది కూడాను ఆనందంగా అంటున్నాడు బాలు. తలెత్తాను. అట్టపెట్టెలోంచి గౌను తీసి కనకకు తొడిగి అటూ ఇటూ తిప్పి చూస్తూ మురిసిపోతున్నది మంగ. కక్కలేక మింగలేక పెదాలతో నవ్వుతూ కళ్ళతో ఉరుముతూ మా ఆవిడ కోడలు వస్తున్న నవ్వు ఆపుకోలేక పేపర్ అడ్డం పెట్టుకొని నేను. చివరికి అమెరికా గౌను సమస్యకు పిల్లలు ఇలా సొల్యూషన్ ఇచ్చారన్నమాట. మన కథా కాలక్షేపం కొనసాగుతూనే ఉంటుంది. ఆ కొనసాగింపులో మీరు కూడా భాగమయ్యేందుకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు విన్నవారు మన కథలకు లైక్ కూడా ఇవ్వండి. మళ్ళీ రేపు కలుసుకుందాం.